ఏపీ ప్రభుత్వం ల్యాప్టాప్ల కొనుగోలు టెండర్లలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో 50,000 లోపే లభించే ల్యాప్టాప్లకు ప్రభుత్వం ఒక్కోదానికి 89,000 వరకు చెల్లించేందుకు సిద్ధపడటం వెనుక భారీ కమిషన్ల వ్యవహారం ఉందని విమర్శించారు. టెండర్ నిబంధనలను మార్చి కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలకు ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధిక ధరలు చెల్లించడానికి కారణమేంటని ప్రశ్నించారు. ల్యాప్టాప్ టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అంటే టెండర్ పిలిచిన సంస్థకి ఒక్క ల్యాప్టాప్కి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 89,000 రూపాయలు ఇస్తుంది. కానీ ఓపెన్ మార్కెట్లో ఒక్కో ల్యాప్టాప్ ధర ఎంత 45 నుంచి 50,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ప్రభుత్వం 89,000 రూపాయలకి ఇస్తుందంటే ఇందులో ఎంత శాతం ఇస్తుంది అంటే ఒక్కో ల్యాప్టాప్కి మన ప్రభుత్వం ఆ సంస్థలకు టెండర్ దక్కించుకున్న సంస్థలకి ఎంత కేటాయిస్తుందంటే సుమారు 38 నుంచి 48,000 రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర మీద ఇస్తుంది. దీని వాల్యూ ఎంతంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ 27,672 ల్యాప్టాప్ల కోసం టెండర్ సంస్థలు షాన్బే సంస్థ, సెల్కాన్ సంస్థలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 106 నుంచి 112 కోట్ల రూపాయలు అదనంగా కేటాయిస్తుంది. ఈ అదనంగా కేటాయించేది మొత్తం ఇందులో ఎంత చేతులు మారుతా ఉన్నాయి, ఎందుకు బహిరంగ మార్కెట్లో 45 నుంచి 50,000 రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక్క ల్యాప్టాప్ కి అదనంగా 40,000 రూపాయలు టెండర్ సంస్థకి ఎందుకు ఇస్తుందని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.